నుదుటి రాత మారుతుందా మారదా అనే విషయాన్ని పత్రన్నైవ సదా కరేర విటపే దోషో వసంతస్య కిం నోలుకో వ్యవలోకతే యది దివా సూర్యస్య కిం దోషణం వర్షానైవ పతంతి చాతక ముఖే మేఘస్య కిం దోషణం యత్పూర్వం విధినాలలాట లిఖితం తను మార్జితం కక్షమః. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఆకులు రాలడం అనేటటువంటిది ఋతువు యొక్క కారణం చేత, అంటే ఋతువు యొక్క ప్రమాణం చేత, ఋతువు యొక్క కాలాన్ని బట్టి, దాని ధర్మాన్ని బట్టి, ఋతు ధర్మాన్ని బట్టి మొక్కలు ఖచ్చితంగా ఆకులు రాలుస్తాయి. మళ్ళీ వసంత ఋతువు వచ్చిందంటే కనుక మళ్ళీ చిగురుస్తాయి. దాని ధర్మం అది. పాత ఆకులు తీసేసి కొత్త పచ్చని ఆకులు ఇవ్వాలి, దాని ధర్మం. కాబట్టి దోషం ఋతువుది కాదు. పుట్టినప్పుడు నుదుటి రాతను ఎవరూ మార్చలేరు, విధి చేష్టలకు తల వంచవలసిందే అని చెప్తున్నాడు. అసలు విషయం ఏమిటి అంటే ఇదనమాట. ఏదో ప్రపంచంలో ఇది ఎలా జరుగుతోంది, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, లేకపోతే నా జీవితం ఎలా ఎందుకు పాడైపోయింది, నేనే ఎందుకు ఎదగట్లేదు అనుకోవడానికి లేదు. ఎంచేతనే అంటే కనుక అది ఎవరి లోపం కాదు, మన లోపమే. ఎంచేతనంటే కనుక మనం చేసుకున్న పూర్వజన్మ కర్మ, పూర్వజన్మ సుకృత విశేషమో ఏదో మనల్ని నడిపిస్తోంది తప్ప మన విధికి మనమే కారణభూతులము. అంచేత ఇప్పుడు మనం మంచి చేసుకుంటే భవిష్యత్తులో మనకి మంచి జీవితం వస్తుంది. కాబట్టి ఇవన్నిటికీ కూడా కాలానికి దానికి సంబంధం లేదు. చేత మనం చేసుకున్నటువంటి కర్మ ఎక్కడికి పోదు, విధిని ఎవరు మార్చలేరు అని చెప్పడానికి ఇక్కడ చాణక్యుడు మంచి అద్భుతమైనటువంటి విషయాన్ని